నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మౌనిక. బెట్టింగ్ యాప్స్ అనే అంశం ఎంత సంచలనంగా మారిందో మనందరం చూస్తూ ఉన్నాం. సో నిన్నటి వరకు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు అయితే నమోదైందో మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళకి కొంతమందికి లీగల్ నోటీసులు ఇచ్చామని కూడా చెప్తున్నారు. సో మరి ఇది ఏమవుతుంది, బెట్టింగ్ యాప్ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది? సో ఈ అంశానికి సంబంధించి మనతో ప్రస్తుతం టాలీవుడ్ తెలుగు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే మొన్నటి వరకు డ్రగ్స్ ఇష్యూ, సో అది ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో మనందరం చూస్తాము. సో మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ అంశం, ఈ అంశంలో చాలామంది 36 మందికి పైగా ప్రముఖులు ఉన్నారు, అంటే ఇండస్ట్రీకి సంబంధించి మనుషులు ఉన్నారు అని అంటున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? డ్రగ్స్ విషయం చూసారా, ప్రముఖుల వరకు చెప్పారు కదా. డ్రగ్స్ విషయంలో మళ్ళీ మీకు ఆల్రెడీ క్లీన్ చిట్ కూడా ఇచ్చారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే ఎంత అడావాడు చేశారో, అందరినీ ఎలా లైన్ కట్టి సినిమా టికెట్లు లైన్ కట్టించారో మళ్ళీ క్లీన్ చిట్ కూడా ఇచ్చారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ అడావాళ్ళు ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు కోర్టులు ఉన్నాయి, అప్పుడు తప్పులు నేరాలు చేసిన వాళ్ళ మీద శిక్షలు వేశారు. అయితే అంతమంది మీద కూడా తీసుకొచ్చిన తర్వాత లాస్ట్కి ఎలా క్లీన్ చిట్ వచ్చిందని ఇప్పటికీ ప్రశ్నలోనే ఉంది. ఓకే, నేను క్లీన్ చిట్ రాకూడదు అని చెప్పట్లే. దాంట్లో 100 మందిలో ఒక్కరైనా తప్పు చేసి ఉండరా? అంత తప్పు చేయకుండా పోలీసులు అంత తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పోలీసులు అంత అసమర్థతగా మొత్తం టోటల్గా ఎందుకు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ, అంటే లైన్ కట్టుకుంటూ వీడియోలో వేస్తూనే ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్, బండి బయలుదేరింది, కారు బయలుదేరింది, ఆల బయలుదేరింది, ఇదిగో ఇక్కడ ఆగింది, ఎక్కడ ఆగింది, వచ్చింది, ఇప్పుడే మెట్టుడు ఎక్కింది, ఇప్పుడే లోనకి ఇంకా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళింది, ఇంట్రాగేషన్లో ఇప్పుడే సంచలన నిజాలు తెలిసిపోయి అని మీరు అందరూ వేయడం చూసాం. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇది క్లీన్ చీట్ ఇవ్వడం కూడా చూసాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, గత పాలకులు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? గత 10 సంవత్సరాల పాలనలో కూడా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో కూడా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్లోనే ఉన్నాయి. వీళ్ళందరూ ప్రమోషన్ చేసింది గత పాలకుల టైంలోనే. అంటే లింకులు ఏమైనా ఉన్నాయా? లాలోచీలు ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ లీడర్స్ దీన్ని ఎందుకు చూసి చూడనట్టు వదిలేశారు? అంటే ఆ 10 సంవత్సరాలు లైసెన్స్ ఉండిపోయిన లైసెన్స్ లేదా? తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ మొత్తం టోటల్గా పేకాట ఆడుకోవచ్చు, ముడుముక్కలు ఆడుకోవచ్చు, బల్లాట్లు ఆడుకోవచ్చు, కేసినో ఆడుకోవచ్చు, మరి ఇలాంటి కోడి పందాలు ఆడుకోవచ్చు. ఏమైనా ఆ 10 సంవత్సరాలు ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? ఎందుకు అడుగుతున్నానంటే, గత పాలకులు చాలా గొప్పవాళ్ళమి, చాలా మంచి పాలన ఇచ్చాం, చాలా పర్ఫెక్ట్ పాలన ఇచ్చాం, కేటీఆర్ గారు నాయకత్వాన మేము చేసిన పాలన అద్భుతం. నాట్ ఓన్లీ కేసీఆర్ గారికి ఎలాంటి ఇష్టం ఉండవు. అందుకే నేను కేటీఆర్ గారి పాలన అన్నాను, కేసీఆర్ గారి పాలన కాదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారు, కేటీఆర్ గారు మాత్రమే నడిపారు 10 సంవత్సరాల పాలన. మరి ఆ 10 సంవత్సరాల పాలనలో ఈ బెట్టింగ్ యాప్ల మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఆ 10 సంవత్సరాల పాలనలో ప్రమోషన్ చేసే వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఆ బెట్టింగ్ యాప్లలో మొత్తం చనిపోయారు, ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళందరి మీద కొన్ని సానుభూతి చూపించి ఆ బెట్టింగ్ యాప్లు ఏమైనా ఆన్లైన్లో రాకుండా ఆపగలిగారా? ఇప్పుడున్న రాష్ట్రం, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడున్న రాష్ట్రం మొత్తం టోటల్గా దాని మీద సీఎం గారు ఒక దృష్టి పెట్టారేమో. ఆ దృష్టి పెట్టి మొత్తం టోటల్గా ఆన్లైన్ బెట్టింగ్లో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల మోసపోతున్నారు, మాయల్లోకి వెళ్ళిపోతున్నారు. కనుక దాని మీద మనం యాక్ట్ ముందు ఇమ్మీడియట్లీ యాక్ట్ ప్రకారం తీసుకోకపోతే అవుద్దని చెప్పి ఒక ముందు అడుగు వేశారు. వేసి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ని, యూట్యూబర్స్ మీద కేసు పెట్టారు. తర్వాత ఒకటి ఆ పెద్ద హీరోలు ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరి మీద పెట్టారు. వాళ్ళందరిలో పెద్ద నాయకులందరూ బయటకు వచ్చారు. నాకు తెలియదని ఒకరు చెప్పారు, నేను తెలిసిన వెంటనే మాండేశానని ఇంకొకరు చెప్పారు, నేను ఆల్రెడీ 9 సంవత్సరాల క్రితం నేను చేశాను, అది నాకు తెలిసింది, ఇది తప్పు అని తెలిసిన వెంటనే నాకు 3 ముక్కలు అంటే ఇదేనా, ప్యాకెట్ అంటే ఇదేనా అని చెప్పేసి ఆయన నాకు ఇలాంటివి ఏమీ తెలియవు, తెలుసుకున్న వెంటనే నేను ఆ సంవత్సరం తర్వాత మానేశాను అన్నాడు.
ఆయన 10 మందికి చెప్పే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారికే మంచి హితబోధ చేసే వ్యక్తి, మొత్తం టోటల్ మోడీ గారికే హితబోధ చేసే వ్యక్తి, అలాగే సెక్యులరిజం అంటే ఏంటో చెప్పే వ్యక్తి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో గన్మ్యాన్లు వేసుకొని వైట్ కేటగిరీతో తిరిగిన వ్యక్తి, మొత్తం టోటల్గా మహా అధ్యక్షుడిగా ఉండి నేను ప్రక్షాళన చేస్తానన్న వ్యక్తి, ప్రపంచంలోనే నాకంటా మేధావి అని చెప్పుకున్న వ్యక్తి, మేధావులు లేరు నేనే మేధావుని అని చెప్పుకున్న వ్యక్తి, ఇది నాకు తెలియదు ఇలా ఉంది అని అంటే నమ్ముతారా అని అడుగుతున్నా. ఇది మోసపూరితం కాదా, ఇది మాట అబద్ధం కాదా, ఇది మాయ కాదా, ఇది తప్పుడు మాట కాదా అని అంటాను నేను ప్రకాష్ రాజు గారిని. మీరు తప్పు చేశానని ఒప్పుకోండి, ఎస్ తెలిసే చేశాను, అది తప్పు చేశాను, ఎస్ అనుభవిస్తాను శిక్ష అని చెప్తే హుందాతనంగా ఉంటుంది తప్ప తప్పించుకోవడానికి మాట్లాడితే అది తప్పుడు నిర్ణయం అంటారని మాత్రం ప్రకాష్ రాజు గారికి చెప్తున్నా. రానా గారు చెప్తున్నారు, నాకు ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ అది అయిపోయింది, అది బెట్టింగ్ యాప్ కోసం నాకు అంత అవగాహన. తెలంగాణలో ఇది పర్మిషన్ లేదని తెలియదా, ఆంధ్రాలో పర్మిషన్ లేదని తెలియదా, తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో పర్మిషన్ లేదని తెలియదా, మీకు డబ్బు తక్కువ ఉందా, మీ తాతగారు సంపాదించిన మీ నాన్నగారు సంపాదించిన కోట్లాది కోట్లు మొత్తం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నెంబర్ 1 ఎంపీగా మీ తాతగారు సంపాదించిన పేరుని, అన్ని పేరు ప్రతిష్టల్ని, మీ సంస్థల్ని ఇంతమంది ప్రజలు మీకు ఇంత సెలబ్రిటీగా మీకు ఇస్తే ఆ ప్రజలనే మీరు చంపడానికి మీరు తీసుకురావడం ఎంత దాకా కరెక్టు? మీరు అనుకుంటున్నారు ఒక యాప్ కదా, యాప్లో మేము ప్రమోషన్ చేసే ఆ యాప్ వల్ల దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, బళ్ళు దొంగతనాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మడ్డలు సుపారీతో జరుగుతున్నాయి, మొత్తం టోటల్గా ఎన్నైతే అరాచక గంజాయి అమ్మి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు, డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ డబ్బంతా బెట్టింగ్ యాప్కి వెళ్తుంది, బెట్టింగ్ యాప్ నుంచి విదేశాలకు వెళ్తుంది. మనం మొత్తం టోటల్గా మనం సర్వనాశనం అయిపోతున్నాం. ఈ డబ్బు ఎన్ని వందల కోట్లు వెళ్ళినా మన ఇండియా సొమ్ము, మన ప్రజల సొమ్ము బ్లాక్ మనీగా వెళ్ళిపోతుంటే మన గ్రోత్ పడిపోతుంది, మనం నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రజలు టోటల్గా రోడ్డు మీద పడిపోతున్నారు, ఆకలితో అలమటించిపోతున్నారు. మీరు చేసిన పాపానికి ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి. ఒక్క యాపే కదా, ఒక ప్రమోషనే కదా అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది మీరు తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఇది మీ పోలీసు వాళ్ళకి ఇప్పుడైనా నేను చెప్తున్నా, దయచేసి మేము తప్పు చేసాం, తప్పు తెలుసుకున్నాం, మా వల్ల ఇన్ని అనార్థాలు జరుగుతాయని మాకు తెలియదు, ఇలాంటి యాప్లు ఉండకూడదు రాకూడదు అని ప్రతి ఒక్కరూ యాప్ను తీసి డిలీట్ చేయండి. మీరు సినిమా వాళ్ళందరూ చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి యాప్ని ఎంకరేజ్ చేయకుండా బయట మొత్తం టోటల్గా మీరు అనౌన్స్ చేయండి. అలాగే నేను ఇంకో మాట కూడా ఏం చెప్తున్నానంటే, పోలీసులు కూడా మొత్తం యాప్స్ ఎవరిని తీయకుండా ఇలాంటి వాళ్ళని చిన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, ఈ పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయ్ దేవరకొండ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి విజయ్ దేవరకొండ గారు మేము లీగల్గానే అన్ని చూసుకున్నామండి, అది మేము ఏదైతే యాప్కి ప్రమోట్ చేస్తున్నామో అవన్నీ లీగల్గానే ఉన్నాయి కాబట్టి మేము ప్రొసీడ్ అయ్యామని ఒక ప్రశ్న. అవును, ఆయన అది చూశాను, నేను ప్రెస్ చూశాను. పోలీసులు మరి దానికి ఇమ్మీడియట్లీ వివరణ ఇవ్వాలి. మరి లీగల్ ఉన్నప్పుడు మీరు లీగల్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ ప్యాకెట్ క్లబ్లు పెట్టండి, లీగల్ ఉన్నప్పుడు కేసులో పెట్టండి, లీగల్ ఉన్నప్పుడు మొత్తం టోటల్గా అన్ని ఇన్లీగల్ మొత్తం టోటల్గా గ్యామ్లింగ్ అంతా కూడా లీగల్ ఉన్నప్పుడు పెట్టియండి. మరి ఆయన చెప్తున్నాడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మేము సుప్రీంకోర్టు ఆర్డర్స్ చూసాం, అన్నీ చూసాం, మేము ఇక్కడ తెలంగాణ ఆర్డర్స్ చూసే చేసామని అంటున్నాడు. మరి అన్నీ తెలుస్తున్నప్పుడు మరి అందరూ పెట్టచ్చు కదా, మరి ఇన్లీగల్ అని ఎందుకు అంటున్నారు? ఇది విజయ్ దేవరకొండ గారు సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వదు కూడా. ఏ రాష్ట్రంలోనైనా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. టూరిజం ప్యాకేజీల్లో కొన్ని పరిమితులు, కొన్ని గోవాక రాష్ట్రం పరిమితి ఉంది. అలాగే టికెట్స్ ఆన్లైన్ టికెటింగ్ ఏదో ఉందో ఆ టికెటింగ్లోని లాటరీ టికెట్లలో బొంబాయిలో ఏదో పర్మిషన్ ఉంది, కేరళలో కొంత పర్మిషన్ ఉంది, అస్సాం భూటాన్ అటికాస్ ఏదో పర్మిషన్ ఉంది తప్ప, ఈశాన్య రాష్ట్రాలు ఉంది తప్ప నాకు తెలిసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇన్లీగల్ యాక్టివిటీస్ ఈ జోజన్కి గామ్లింగ్కి సంబంధించి ఎక్కడ ఏ కోర్టు కానీ ఎవరు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. అది తప్పుడు సమాచారం అని నేనంట. అది పోలీసులు మొత్తం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మా టీం చూసింది, మా లీగల్ టీం చూసింది, మొత్తం టోటల్గా మా ఎంక్వైరీ టీం చూసింది, మా సెక్యూరిటీ టీం చూసింది, అన్ని తర్వాతే నేను చేశాను అంటున్నాడు. రేపు జైలుకి వెళ్ళేది ఆ టీం కాదు, తప్పు జరిగితే మీరు కింద పడుకునేది మీరు తప్పు జరిగితే అరెస్ట్ అయ్యేది మీరు, అంతే తప్ప టీం చూసింది కాదు.
సరే ఇప్పుడు మనం ఒకవేళ కరెక్ట్గా చూసుకోవాలా లేదా అనేది మనకు ఉండాలా, మనకు ఆలోచన ఉండాలా. మనం చూసుకున్నాం న్యాయమా అన్యాయం మనం చూడాలి తప్ప మనం తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఒక్కసారి టీం తప్పు చేస్తుంది. అల్లు అర్జున్ గారిని ఉదాహరణకు ఆయన ఏ పాపం పుణ్యం తెలియదు. ఆయన చేసిన ఖర్చు, ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది. హిట్ అయినా కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. అవును. అంటే ఆ టీం తప్పు చేశారు, ఆ సెక్యూరిటీ తప్పు చేసింది. ఆయనకు తెలియదు పాపం. కానీ ఆ టీంని అరెస్ట్ చేయలేదే, ఆ సెక్యూరిటీని అరెస్ట్ చేయలేదే, ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని కదా లోన్ పెట్టింది, ఆయన్ని కదా జైల్లో పెట్టింది. కనుక అది అర్థం చేసుకోవాలి. యాక్ట్ చేస్తుంది నేను, మాట్లాడుతుంది నేను, మీకు రాసి ఇచ్చింది ఎవరైనా మాట్లాడుతుంది నేను, రాసి ఇచ్చిన స్క్రిప్ట్ రైటర్ కాదు నేను కదా అని ఆలోచించుకోవాలా. దయచేసి మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. మీరు మా టీం చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, మా తమ్ముడు చెప్పాడు, మా అన్న చెప్పాడు కాదు. మీకు ఈరోజు దేశంలో సెలబ్రిటీ చేసింది ప్రజలు, మిమ్మల్ని నిలబెట్టింది ప్రజలు. మీరు తెలుగు కరమ్మ తల్లి బిడ్డగా ఈరోజు 50 కోట్లు దేశంలో తీసుకుంటున్నారు. కనుక దయచేసి మీరు ఏది చేసినా తప్పుడు నిర్ణయాలు ఇన్లీగల్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేయొద్దు. ఇప్పటికైనా మంచి చేయండి, ప్రజలను కాపాడండి, ప్రజలను నిలబెట్టండి. ఇలాంటి యాప్లు కానీ, ఇలాంటి జోజువాట్లు కానీ, ఇలాంటివి కానీ వద్దు. ఉద్యోగం ముద్దు, ఉద్యోగం వద్దు, ఇవి బెట్టింగ్ యాప్లు వద్దు అని చెయ్యండి. అందరూ మీరు ఉద్యోగాలు చేసుకోండి, పిల్లలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసేయండి, అరెస్ట్ చేయండి. మీ భార్యని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులని కాపాడుకోండి. దయచేసి మీరు ఇలాంటి వ్యసనాలకు దారి కావద్దు. బాగా ఉన్నోళ్ళు ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడెక్కడ పర్మిషన్ ఉన్నా అక్కడికి వెళ్తారు. పోగొట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. అంతే తప్ప ఉన్నోళ్ళకి డబ్బు పోతే వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది, కానీ ప్రాణాలు పోవు కదా. దాంట్లో కొంతమంది దయచేసి ఇది అన్నీ అర్థం చేసుకోవాలా. కనుక సినిమా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మనకి ఇలాంటివి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి సినిమా ఇండస్ట్రీ పరువు తీయకుండా మళ్ళీ మాకు ఇంకోటి మాకు తెలియదు అన్న మాట మీరంటే అది పచ్చిబూతుగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనకి అన్ని జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, జ్ఞానోదయం ఉంది, తెలివైన వాళ్ళం, 10 మందికి చెప్పేవాళ్ళం, 10 మందితో మాట్లాడేవాళ్ళం. కాబట్టి మనం తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు మాట్లాడకుండా జరిగింది తప్పుకు ఒప్పుకొని దయచేసి పోలీసులు ఉమ్మడి చిన్నవాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ యాప్ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టండి. ఆ యాప్ వాళ్ళు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అటెంప్ట్ మర్డర్ పెట్టండి, గ్యాంబ్లింగ్ యాక్ట్ పెట్టండి. వాళ్ళని దీన్ని మొత్తం అట్లాగా మర్డర్ కేసు కింద చిత్రకించమని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందా మనవి. సార్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఏంటంటే ఈ పాన్ మసాలా, ఈ టొబాకో వీటికి సంబంధించి కొన్ని ఆన్లైన్ గేమ్స్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం కూడా, మరి ఇది కూడా ఒక రకంగా అంటే ఈ మసాలాలు కానీ పొగాకు కానీ ఇవి కూడా డేంజరసే కదా సార్. మరి వీటిని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి కదా, ఇది ప్రమోట్ చేయాలా వద్దా, దీనివల్ల ప్రజలకు ఏమైనా యూజ్ ఉందా అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం, మాకు డబ్బులు వద్దా, మేము చేయకూడదా, ఇది యాప్స్ అన్నింటికి కూడా మరి గవర్నమెంట్కి డబ్బులు కడుతున్నారు కదా అని టైప్లో ఆయన చెప్పుకోవచ్చు. అంటే నేను ఉదాహరణకి ఏం చెప్తానంటే, గవర్నమెంట్ డబ్బు కట్టించుకుంటుందంటే, గవర్నమెంట్ ఇది నమ్మిస్తుంది అంటే, గవర్నమెంట్ యాప్ చేస్తుంది అంటే, మనం సిగరెట్ హానికరం అంటున్నాం, సిగరెట్ అమ్ముతున్నాం. గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్ గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్. ఈ పాన్ మసాలా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈజ్ పర్మిట్ ఇస్తుంది. కొన్ని వాటిలో హానికరం అంటున్నారు. మందు రాయల్ స్టాక్ పర్మిటే కదా, మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తప్పే కదా. వీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. వాళ్ళన్న ప్రశ్నలు ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినవి కదా, ఇల్లీగల్ కాదు కదా అంటున్నారు వాళ్ళు. ఇల్లీగల్ కాదు కదా, అది యాప్స్ కాదు, ఈ యాడ్స్ కూడా చాలా తప్పది. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి, మన సినిమా థియేటర్లో వచ్చి మమ్మల్ని అంటారు ఈ క్యాన్సర్ హానికరం, ఇది టుపాకో హానికరం, ఇలాంటివన్నీ అయ్యండి మాకు చెప్తారు సినిమాలకి. సినిమా హీరోలకు వచ్చి మళ్ళీ టోటల్గా పర్మిషన్ ఏది ఇచ్చారో మళ్ళీ పాన్ మసాలా తినండి అని వాళ్ళు చెప్తారు. జనాలు ఏమంటున్నారంటే, ఇక్కడ పాన్ మసాలా తినమంటారు, ఇక్కడ తినొద్దు అంటారు. ఏంటి సంసారం ముందు వేసేది మమ్మల్ని తింటే హానికరం అంటారు, మళ్ళీ ఇది తినమంటున్నారు కదా, తిందాం, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు బతుకుతాం, చచ్చిపోతాం. ప్రజల మాటలు అంటే మనం గవర్నమెంట్లు కూడా ఇలాంటివి నిషేధించండి. ఇలాంటివన్నీ కూడా హానికరం అని చెప్పేసి బయటకు తోసేయండి. మీరు హానికరం అని మీరు అనుకుంటున్నారు కదా,
హానికరమైన కదా వేస్తున్నారు. అప్పుడు మనం మాట్లాడవచ్చు. మీరు ఎప్పుడైతే పర్మిట్ చేసి వాటి మీద బొమ్మలు వేయండి, ఫోటోలు వేయండి అంటే టొబాకో పండించిన వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఉపాధి లేదు అంటున్నారు అని చెప్పేసి మీరు ఫోటో వేస్తున్నారు. బీడీలు కట్టినప్పుడు బీడీ కట్టల మీద మీరు ఇది వేస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళకు ఉపాధి ఇంకొక రకంగా చూపించండి, వాళ్ళకు ఉపాధి ఇంకో రకంగా చూపించండి. ఈ నష్టాన్ని భర్తీ చేయడం. గుడంబ హానికరం అన్నారు, మన సారా హానికరం అన్నారు. ఇవన్నీ తీస్తున్నారు కదా, ఇవి కూడా హరికట్టండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్, ఈజ్ ఆల్రెడీ మేము దీంట్లో చేస్తున్నాం అంటే మేము ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నాం అని అంటున్నారు. మరి వాళ్ళు హీరోలది ఏం తప్పు ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ మీ ఇందాక బెట్టింగ్ యాప్స్లో ఏంటంటే పర్మిటెడ్ కావు. ఇది కూడా ప్రాణాంతకరమే, ప్రాణం తీసేదే. రాయల్ స్టాక్ కూడా ప్రాణం తీసేదే, మందే. మొత్తం టొబాకో డబ్బు కోసం ఏమైనా చేయొచ్చా? అంటే డబ్బు కోసం ఏమైనా మరి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది కదా, అది తప్పే కదా. ఓకే, అంటే నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ చేస్తున్న కొన్ని తప్పులు దాన్ని ప్రజలు సెలబ్రిటీస్ క్యాష్ చేసుకుంటున్నారు. మరి దాని అంతన్ని కూడా ఏమంటున్నారు, మాకు ట్యాక్స్ మీకు కడుతున్నాం కదా, మేము ఆల్రెడీ మాకు వద్దా రెమ్యునేషన్ అడుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా దయచేసి మీరు చేయండి. మానవత్వంతో ప్రజలను కూడా ఆలోచించండి, గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు సిగరెట్ తాగడం హానికరం అంటున్నారు, మీరు సిగరెట్కి ఎక్కడో కాడ మీరు పొగ తాగడం హానికరం అంటున్నారు. సిగరెట్ కోసం మీరు బయట అది వేస్తే తాగకూడదు అని అంటున్నారు, కానీ అవన్నీ మామూలు అని సిగరెట్ తాగుతున్నారు. ఎవరైనా తాగడం మానేస్తున్నారా? మరి బ్లాక్లో అమ్ముతున్నారా, ఎక్కడ అమ్ముతున్నారు? ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్గా అమ్మకూడదు అంటారు, దొంగచాటుని అయితే కొనుక్కుంటూ వస్తున్నారు కదా. అంటే మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ అడిగారో మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఈజ్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎవరు దాన్ని ఏమంటారు? కనుక గవర్నమెంట్ ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి. గవర్నమెంట్ రెక్టిఫై చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇంత నష్టం జరిగితే గానీ పట్టించుకోరా సార్? అదే కదా నేను ఏమంటున్నానంటే ప్రాణాలు కోల్పోయారు, డబ్బులు కోల్పోయారు అని బయటకు వచ్చారు. మరి వీటి వల్ల కూడా అది బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలే. 15 సంవత్సరాలు 10వ సంవత్సరం దాటిపోయింది. అది ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చదువు తీసుకుంది. దేశం 30 రాష్ట్రాల్లో ఇదే తీసుకోమనండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోమనండి, ఒక యాప్ దొరకదు. ప్రజలు సశ్యామలంగా ఉంటారు. రాజకీయ నాయకులు డబ్బులు కూడా దొరకవు. ఎందుకంటే దీంట్లోని లూప్ హోల్స్ ఉన్నాయి, దీంట్లోని రాజకీయాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళలాగా మనం పిచ్చోళ్ళం అవుతాం, ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నాం. కనుక నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది ఎంతోమంది హానికరమై చనిపోతుంటే, ఇప్పుడు సారా తాగి చనిపోతే మనం రియాక్ట్ అవుతాం, గుడంబా తాగి 10 మంది చచ్చిపోతే రియాక్ట్ అవుతాం, అలాగే సిగరెట్ తాగో ఇంకో తాగో మన గుట్కా తాగో ఇంకోటి తాగో చనిపోతే రియాక్ట్ అవుతాం. అది కాదు, ఇది హానికరం అన్నప్పుడు దీని మీద 100 కాదు 100 కోట్లు వచ్చినా కూడా మనకు వద్దని చెప్పి రిజెక్ట్ చేయాల్సిన గవర్నమెంట్ చేయాలి. అది గవర్నమెంట్ మనం ముందు రావాలి. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, బీడీలు కట్టే వాళ్ళకి మరి వాళ్ళ కార్మికులకు పని అంటే ఇంకొక పని ఇవ్వండి. మీరు వాళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తున్నారు కదా, 15,000 ఇవ్వండి. వాళ్ళ రిటైర్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. అంటే అనొద్దు, వ్యభిచారం చేయడం నేరం అంటున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారా? వాళ్ళకు మొత్తం టోటల్గా ఏదో ఉండటానికి జనజీవన శ్రావంతిలోకి రండి, ఏదోటి కల్పిస్తున్నారా? మావోయిస్టులు మీరు చేస్తున్న తప్పు, మీరు రండి జనజీవన శ్రావంతిలో మీకు బతకడానికి పని ఇస్తామంటున్నారా? మరి పని ఇస్తున్నారా? బతకడానికి బండి ఇస్తున్నారా? మరి ఆ పని కానప్పుడు ఇది అన్ని చనిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా పని చూపించండి అంటున్నా నేను. దీని మీద ఉపాధి చేసుకుంటున్న వాళ్ళకి ఇంకో పని చూపించండి. మేము పొలంలో ఇదే పండించగలని ఏదైనా పండించవచ్చు కదా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్కి తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది మనం ఇవ్వకపోతే ఇల్లీగల్గా వస్తుంది. మరి ఇల్లీగల్గా పట్టుకోలేని సంస్థ మంది ఉన్నాయా? నిఘా వ్యవస్థ లేవా? మనం ఈరోజు గుడంబాన్ని అరికట్టలేకపోతున్నామా? మన సారాన్ని అరికట్టలేకపోతున్నామా? మన గంజాయిని అరికట్టలేకపోతున్నామా? డ్రగ్స్ని అరికట్టలేకపోతున్నామా? ఇది ఇన్లీగల్ యాక్టివిటీసే కదా ఇవన్నీ. కనుక దయచేసి దీని మీద సీరియస్ రియాక్షన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి. సీరియస్గా తీసుకుంటే ఈ బాలీవుడ్ యాక్టర్స్ అవ్వచ్చు, టాలీవుడ్ యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా దాని మీద బద్దులై ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు యాప్స్ మీద ఎంత రథాంతం చేస్తున్నారు అంటే, మాట్లాడలేకపోతున్నారు అంటే గవర్నమెంట్ పర్మిట్ లేదు కాబట్టి. అదే గవర్నమెంట్ పర్మిట్ ఉంటే అదే మాట చెప్పేవారు.
ఒక విజయ్ దేవరకొండ గారు చెప్తున్నారు పర్మిషన్ ఉంది అని, నాకు తెలిసి పర్మిషన్ లేదు. మరి ఆ పర్మిషన్ ఎలాగిచ్చారు, ఎవరు ఇచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు అని చెప్పినప్పుడు మరి ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు, వీళ్ళని ఎందుకు విచారణకు పిలిపించలేకపోతున్నారు? దానికి ఏంటంటే విచారణకు పిలిపించడానికి ఒక్కొక్కరికి ఒక నోటీస్ ఇవ్వాలి, ప్రొసీజర్ ఉంటుంది కదా. వీళ్ళందరినీ ఒకటి నోటీస్ ఇచ్చి అందరినీ తీసుకొని మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు తప్పు చేస్తే ఏ కేసు రిజిస్టర్ చేయాలి, ఏ కేసు పెట్టాలి, ఎలాగ అరెస్ట్ చేయాలని దానికంటే ఒక లీగల్ లా ఉంటుంది. అంతే తప్ప మీరు అయిపోయింది రాత్రి తీసుకెళ్ళామని వేయడానికి కూడా దానికంటే ఒక చట్టాలు ఉంటాయి, దానికి ఒక పరిధి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఏదో ప్రొసీజర్ ఏదంతా. ఏదో ఈ మర్డర్ చేసినట్టు మానభంగం చేసినట్టు తీసుకెళ్ళామని వేయలేరు కదా, దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఓకే సార్, ఇదే విధంగా ఒక ఐపీఎల్ సీజన్లో మన దేశంలోనే ఈ యాప్స్ వల్ల దాదాపు 50,000 కోట్ల బిజినెస్ జరిగింది అని అంటే ఈ బెట్టింగ్ యాప్ ఎంత డేంజరస్, ఎంతమంది ప్రాణాలు ఇస్తుంది అనుకోవచ్చు. ప్రాణం పక్కన పెట్టండి, మన రాష్ట్ర గ్రోత్ ఎంత పడిపోతుంది, ఎంత నాశనం అయిపోతుంది. అయ్యో అదెందుకు అర్థం చేసుకోవట్లేదు. మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళి ఫారెన్లో ఇస్తున్నాం, మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళి అమెరికాకి ఇస్తున్నాం, మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళి ఏ దేశంలో ఇస్తున్నామో ఏ దుబాయ్లో ఇస్తున్నామో తెలియట్లేదు. కానీ మనం ఈరోజు 41 రూపాయలు ఉన్న 2010లో $87 డాలర్ అంటే గొప్పగా చెప్పుకోవడానికి మనకు లేదు. మనం గొప్పగా చెప్పుకుంటే తెలుసా, $87 విలువకు పడిపోయాం. మనం 87 రూపీస్కి పడిపోయాం. అంటే దాదాపు 46 రూపాయలు దిగువకి వెళ్ళిపోయాం. కానీ 2010లో జీతం 30,000 అయితే ఇప్పుడు 50,000 అయ్యింది. అంటే 10 or 20%, 30% పెరిగింది. మనం దాదాపు 50% అంటే 100 times పెరిగింది. అంటే గ్రోత్ పడిపోయాం. మరి ఇవన్నీ కూడా ఈ నష్టం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు యాప్లో ఆడుతున్నారు, మీరు ఐపీఎల్ సీజన్లో ఆడుతున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఫారెన్కి వెళ్ళిపోతుంది. అవాల రూపంలో తరలి వెళ్తుందా, యాప్ల రూపంలో తరలి వెళ్తుందా, ఏదో రూపంలో తరలి వెళ్ళిపోతుంది. ఆ డబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? మనకు ఇక్కడ నష్టపోతుంది. అంటే ఇక్కడ ఉన్న సంపద డబ్బు ఏదో రూపంలో, లోన్ రూపంలోనూ, మనకి క్యాష్ రూపంలోనూ, మన దగ్గర ఉన్న మొత్తం టోటల్ ఏదో రూపంలో ఆ డబ్బు మనం బెట్టింగ్లో పెడుతున్నాం. ఐపీఎల్ బెట్టింగ్ అవ్వచ్చు, సో మెనీ బెట్టింగ్స్లో పెడుతున్నాం. ఆ డబ్బు అంతా ఫారెన్కి తరలి వెళ్ళిపోతుంది. అప్పుడు మన పేద దేశం అయిపోతుంది. దేశం పేద దేశం అయిపోయి ఈరోజు మొత్తం టోటల్గా వైట్ మ్యాన్ అలా బ్లాక్ మ్యాన్ అయిపోయి వెళ్ళిపోతుంది. కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. ముందు దాంట్లో అనలిస్టులు అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం వెళ్తుంది ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన ఉన్న ఆలోచన ఏంటి. మన రాష్ట్రం 2010లో $41 ఈరోజు $87 ఎందుకు వచ్చాం? ఏది మనం అసలు జీడిపి వచ్చేస్తుంది, జీడిపి పెరిగిపోయిందంటే, జీడిపి పెరగడం అంటే మన $75 వస్తే పెరిగినట్టు, మన జీడిపి పెరగడం అంటే $45 వస్తే పెరిగినట్టు. మనం $87 వెళ్ళిపోతే డాలర్ విలువ, రూపాయి విలువ పడిందా పెరిగిందా? మన రూపాయి విలువ పడిందా పెరిగిందా? ₹2.5 ఈరోజు 2.5 నుంచి ₹3 శ్రీలంక ఉంది. ఒకప్పుడు ₹4 3.70 ఉండే సంక్షోభం రాకముందు. ఇప్పుడు ₹2.5 పడిపోయింది. ₹60 పడిపోయి మొత్తం టోటల్గా మళ్ళీ అలాగ పెరిగింది. అంటే మన రూపాయితో విలువ చేసి చెప్తున్నాను. మన రూపాయి అక్కడ ₹60 ఇచ్చేవారు, మన రూపాయి ₹2 ఇచ్చేవారు బిఫోర్. ఈరోజు మా తర్వాత పడిపోయిన తర్వాత ₹4 వెళ్ళిపోయింది. మొత్తం ₹4 అలాగలాగా 250కి వచ్చింది ఇప్పుడు. అంటే వాళ్ళు ఏం చేశారు? నష్టాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని, ఆర్థికంగా జరిగిన దెబ్బని ₹4.20, ₹4.10, ₹5 దాదాపు చేరిన దాన్ని 2.5కి తీసుకొచ్చారు. అంటే గతంలో ₹2 ఉండే మన రూపాయి విలువకి డబుల్ టైమ్స్. ఇప్పుడు ఆ 2కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ₹41ని ₹87కి తీసుకొచ్చాం. అంటే డాలర్ రేటుని అంత రేటుకి తీసుకొచ్చాం. ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం ఆడుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, బెట్టింగ్లు అవ్వచ్చు, సో మనీస్ మొత్తం టోటల్ హవాలా రూపంలో, బ్లాక్ మనీ రూపంలో, వైట్ మనీ రూపంలో మొత్తం టోటల్గా విదేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉంటే మన ఇక్కడ విలువలు పడిపోతున్నాయి, మన వాల్యూలు పడిపోతున్నాయి. పరిశ్రమలో వచ్చిన డబ్బులు జీతం ఎంత వస్తుంది, మన డాలర్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన 3 పూట్ల పుండు ఉందా? ఒక మనిషికి 3 లక్షలు అప్పు ఉంది. మరి ఇవన్నీ ఏంటి? మనం చాలా గొప్పగా వెళ్ళాం అంటున్నాం కాదు. దాన్ని మనం రూపాయిని వాళ్ళలాగా ₹5 గెలిపోయిందని తీసుకొచ్చారు. ఎలాగో మనం అలా వెనక్కి తీసుకురాగాలి. పెరుగుతుంది. నేను ఒక 6 నెలల క్రితం చూస్తే 82, 83, ఇప్పుడు 87. మరి ఇదన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఈ బెట్టింగ్ యాప్లు, ఐపీఎల్ వల్ల మీరు ఆడుతున్న డబ్బుకి గెలుస్తున్నారో ఓడుతున్నారో నాకు తెలియదు, కానీ 10% గెలిస్తే 90% ఓటమి ఉంటుంది. ఆ ఓటమి డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఫారెన్కి వెళ్తుంది. వాళ్ళు పెరుగుతున్నారు, మనం తగ్గుతున్నాం.
మన డబ్బు వెళ్ళిపోతూ ఉంది. మన ఇంట్లో వినపెట్లో డబ్బు పెడతాం. మీకు ఉదాహరణ అందరికి తెలిసిన వినపెట్లో డబ్బు పెడితే రోజుకి కొంత పని చేయకుండా తీసేస్తే, పని చేయకుండా తీస్తూ వెళ్ళిపోతుంటే వినపెట్టి ఖాళీ అయిపోయింది. కొన్ని రోజులు మనమే ఉన్నాం, రోడ్డు మీద పడిపోయాం. అంటే మన సోమారిపోతులుగా పని మానేసి మనం ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. మనకు పని లేకుండా రోడ్డు మీద పడ్డాం. గవర్నమెంట్లో కూడా అంతే. కనుక దయచేసి గ్రోత్ పెరగడానికి ప్రయత్నం చేయండి. మన ఆల్రెడీ డాలర్ రేట్ తగ్గడానికి ప్రయత్నం చేయండి. వెనక్కి రావడానికి మనకు చిన్న శ్రీలంక, చిన్న దీవి, ఆ దీవే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒక బ్యాంకాక్ ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక సింగపూర్ ప్రయత్నం చేసింది, ఎన్నెన్నో వియత్నాం, ఇంక ఎన్నో దేశాలు ప్రయత్నం చేస్తున్నారు. మన దేశం చాలా పెద్ద దేశం, మనకంటే చైనా అంత పోటీ పడుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్లకు కానీ, మీరు ఏదైతే చెప్పారో బెట్టింగ్ యాప్స్ కానీ, ప్రతి ఒక్కరూ మన దేశం కోసం, మన కోసం, మన అందరి కోసం ఆలోచించాలి. మీ నష్టం దేశానికి నష్టం, మీ ప్రాణం దేశానికి నష్టం. అంటే మీరు చనిపోతే మీరు ఒక్కరు కాదు, దేశమే నష్టపోతుంది. కనుక దేశం నష్టపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నేను చచ్చిపోతే నా ఫ్యామిలీ నష్టం కాదు. నేను డబ్బులు 10,000 పోగొడితే నేను ఒక్కడనే కదా సఫర్ అవుతున్నాను కాదు. నీ డబ్బు 10,000 రూపాయలు విదేశాలకు వెళ్తే గ్రోత్ తగ్గుతుంది, మనం ఆటోమేటిక్గా వాల్యూ పెరిగిపోతుంది, మనం ఇక్కడ మొత్తం దేశం విలువ తగ్గుతుంది అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మంచిది. సార్, ఇంకోటి ఏంటంటే వేణుస్వామి గారు మాట్లాడినటువంటి ఒక ఆడియో వైరల్గా మారింది. సో అందులో ఆయన ఏమన్నారంటే, అంటే టాలీవుడ్లో 3 సెలబ్రిటీలు చనిపోయే అవకాశం ఉండొచ్చు, అందులో ఒకరు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ పేర్లు ఏంటంటే సమంత, ఇంకా విజయ్ దేవరకొండ, సో ఇంకొకరి పేరు చెప్పారు. సో అంటే ఈ వేణుస్వామి గారు ఇంతకుముందు కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది, అంటే ప్రభాస్ గారు, ఈయనకు సంబంధించి ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడారు. సో మళ్ళీ ఇప్పుడు మన నాగ చైతన్య, శోభిత గారి గురించి మాట్లాడారు. సో మళ్ళీ అంటే అప్పుడే అన్నారు, నేను మళ్ళీ ఇంకోసారి ఏం తెలియకుండా జాతకం చెప్పాను అని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీస్ మీద 3 సూసైడ్ చేసుకుంటారు అని చెప్తున్నారు. సో ఆయన మాట్లాడిన మాటలని మీరే విధంగా చూస్తారు? మీలాట వాళ్ళందరూ అడుగుతారని, ట్రెండింగ్లో పెడతారని ఆయన అలా మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్. రెండోది, సృష్టించింది దేవుడు, నువ్వు కాదు. అంటే వేణుస్వామి కాదు. మరణం, జననం ఇస్ అ మరణం నీకు తెలిస్తే నీ కోసం చెప్పు, నీ కుటుంబం కోసం మరణం చెప్పు. నువ్వు ఏ రోజు మరణం పొందుతావో నీకు జననం నీకు తెలుసు కదా. మరణం, నువ్వు పొందిన మరణం పలానా రోజు పలానా టైము నేను చనిపోతాను, ఇది రాసి పెట్టిన జాతకం అని నువ్వు చెప్పు. నీ కుటుంబం కోసం చెప్పు. నువ్వు వాళ్ళని జన్మనిచ్చింది వాళ్ళ తల్లి, జన్మించింది దేవుడి దయతో, దేవుడి కృపతో జన్మనిచ్చారు. సృష్టి నీది కాదు. మరణం చెప్పేది నీకు సంబంధం లేదు. మరణం దేవుడు నిర్ణయిస్తాడు. కనుక నీది నువ్వు చేసుకో ఫస్ట్. ఇది వాళ్ళు మరణం కోసం, మనకు మరణం కోసం తెలిస్తే ముందే జాగ్రత్త పడతాం. కనుక మరణం అనేది ఏ రోజు వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ రోజు నువ్వు వాళ్ళ కోసం జాతకం చెప్పే అంత తోడు నువ్వు కాదు. నువ్వు నీ కోసం, నువ్వు పెరగడం కోసం, నువ్వేదో మాట్లాడడం కోసం నువ్వు దేవుడివి కాదు. జాతకం చెప్పడానికి నువ్వు ఇంకొకరు సూసైడ్ చేసుకుంటారు, ఇంకొకరు చనిపోతారు, ఇంకొకరు చెప్తారు, వాళ్ళ జాతకం నువ్వెవరో చెప్పడానికి. జన్మనిచ్చింది తల్లి, సృష్టి దేవుడి సృష్టితో పుట్టారు. వాళ్ళకి నువ్వెవరో వాళ్ళ మరణం చెప్పడానికి. మరణ శాసనం నువ్వు చెప్పడం కాదు. అది నేనేమంటున్నానంటే అది రిపోర్టు, అది ఇమీడియట్లీ అటెంటివ్ మర్డర్ కింద ఇమీడియట్లీ తీసుకొని ఆయన మీద ఇమీడియట్లీ రిజిస్టర్డ్ ఈజ్ కేస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎదుటివాడి మరణం కోసం నువ్వు చెప్పావంటే నువ్వు ప్రేరేపిస్తున్నట్లు లెక్క. ఎదుటివాడిని చచ్చిపోమని నువ్వు ప్రేరేపిస్తున్నట్లు లెక్క. దాని మీద నీకు మర్డర్ కేసు నీ మీద ఎందుకు పెట్టకూడదు? నీకు జాతకం తెలిసినా నువ్వు ఇంకొకటి కోసం నువ్వు చనిపోతావు అని చెప్పే నీకు అధికారం నీకు లేదు. ఇప్పుడు నీ మరణం నీకు తెలిస్తే నువ్వు తెలిస్తే కుంగిపోయి చనిపోతావు. అందుకే నీ మరణం బయటపెట్టు, అది నీ సొంతం. కానీ ఇంకొకరి మరణాన్ని నువ్వు బయటపెట్టడానికి నీకు లేదు రైటు. ఇంకొకరు చనిపోతారని చెప్పడానికి నీకు రైట్ లేదు. ఈ టైంలో చనిపోతారని చెప్పడానికి నీకు రైట్ లేదు. అది దాన్ని అటెంటివ్ మర్డర్ కింద ఇమీడియట్లీ పోలీసులు తీసుకొని సుమోటోగా రిజిస్టర్ చేసి, ఈ మహిళా కమిషన్ కూడా ఇమీడియట్లీ సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఈయన చెప్పిన దానివల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళు మనసు బాగులేకపోవచ్చు.
ఈయన చెప్పిన వాళ్ళ టెన్షన్ పడవచ్చు, వాళ్ళ చుట్టాలు బంధువులు మొత్తం టోటల్గా ఇలాగ ఉందా మీ జాతకం, ఇలా ఉందా మీ జాతకం అని చెప్పి అన్యాయంగా నమ్మవచ్చు. కనుక నమ్మిన వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళకి చాలా ఈయన వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ అవ్వచ్చు. కనుక అది వాళ్ళ మానసిక శోభకి ఈయన మీద ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి లోనేయమని చెప్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని జాతకాలు నమ్మొద్దు. మరణం మన చేతుల్లో లేదు. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా ప్రభాస్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి గారు, ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఎవరు సమంత, ఎవరు విజయ్ దేవరకొండ ప్రభాస్ గారి మీద మళ్ళీ చేశారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పీపుల్ని అయినా టార్గెట్ చేసినప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీ పెద్దలైనా లేకపోతే ఎవరి మీదనైతే ఈయన వ్యాఖ్యలు చేశారో వాళ్ళు ఎందుకు ఈయన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారమ్మా, అసలు యాక్చువల్గా ఇది నేను చెప్పకూడదు అనుకున్నా, మళ్ళీ మీరు అడుగుతున్నాను చెప్పి. ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా ఆయనకి హైలైట్ అవుతున్నాయి. మీరందరూ ట్రెండింగ్లో తీసుకొస్తున్నారు. ఆయన మాట అంటే దాన్ని ట్రెండింగ్లో తీసుకొస్తున్నారు. అసలు వదిలియాలా? ఈ సమాజానికి పనికిరాని వాడు, ఈ సమాజానికి ఉపయోగపడిన వాడు, సమాజానికి ఉపయోగపడే ఏ ఒక్కటి కూడా చెయ్యడు, సినిమా ఇండస్ట్రీకి దేనికి పనికిరాడు అన్నప్పుడు వదిలియకుండా దానికోసం మనం మాట్లాడుతున్నాం. చూడు, ఇది 5,000 మంది చూసినా కూడా ఆయనకి అక్కడ హైలైట్ అవుతున్నట్టే, 2,000 మంది చూస్తున్నా హైలైట్ అవుతున్నట్టే. ఆ లాజిక్తోనే మాట్లాడుతున్నాడు. దాంట్లో కొంతమందిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, కొంతమందిని డబ్బులు వసూలు చేయొచ్చు, కొంతమంది ఏదో రూపంగా పూజ రూపంలో డబ్బులు వసూలు చేయొచ్చు. కానీ ఇలాంటి వ్యక్తిని మన 100% దయచేసి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. పోలీసులు సీరియస్గా తీసుకోవాలని మనవి, వాళ్ళ వైఫ్ కూడా. నేను చెప్తున్నాను కదా, మరణం చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. అది మాత్రం ఇంకంతకన్నా నేను మాట్లాడినా కూడా వేస్ట్. అదే అని చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళ కోసం, మనిషి కోసం మాట్లాడవచ్చు. మరణం చెప్పేవాడి కోసం మాట్లాడితే మనిషే కాదు అని అంటాను నేను. కనుక ఇలాంటి వ్యక్తిని సీరియస్గా యాక్షన్ తీసుకుంటారో పోలీసులు తీసుకొని వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.